రమాదేవి తన కాళ్ళు చేతులు పనిచేయడం లేదని పక్షవాతం వచ్చినట్టుగా నాటకం ఆడుతూ వీల్ చైర్లోనే కూర్చుండిపోయి ప్రేమ్ని ఫ్యాషన్ సమ్మిట్కి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇక కావాలని రమాదేవి ఇదంతా చేస్తుందని తెలుసుకున్న చామంతి ఈ విషయం గురించి హర్షకు చెబుతుంది. అయ్యగారు, ప్రేమ్ బాబు ఛాలెంజ్లో గెలవకూడదని కావాలని అమ్మగారు తన కాలు చేయి పనిచేయనట్టుగా నాటకం ఆడుతున్నారు అయ్యగారు. ప్రేమ్ బాబుకి ఈ విషయం చెబుతూ ఉంటే తల్లి మీదున్న ప్రేమ వల్ల ఆయన అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా, నేను చెప్పినా కూడా వాడు నమ్మడు, తల్లి మీద వాడికున్న ప్రేమ అటువంటిది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అయ్యగారు అని చెప్పి చామంతి ఒక వైద్యుడిని ఇంటికి పిలిపిస్తుంది. ఆయుర్వేద వైద్యంతో అమ్మగారికి తప్పకుండా నయం అవుతుందని చెప్పి చామంతి హర్షను ఒప్పించినట్టుగా నటిస్తూ ఉంటుంది. కేరళ నుండి వచ్చానంటూ ఒక ఆయుర్వేద వైద్యుడు ముందుగా కొన్ని ఆయిల్స్ని చామంతి చేతికి ఇస్తూ, అమ్మ, మీ అమ్మగారి కాళ్ళకు ఈ ఆయిల్ పూసినట్లయితే ఖచ్చితంగా ఆవిడ కోలుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో వీడేంటి ఏవో ఆయిల్స్ తీసుకొచ్చి కాళ్ళకు రాసుకోమని చెబుతున్నాడు. ఆయిల్సే కదా, ఎంత రాసినా కూడా కనీసం కొంచెం కూడా స్పర్శ లేదని చెబుదాము, వాడి తీరన వాడే పోతాడని చెప్పి రమాదేవి మనసులో అనుకుంటుంది. చామంతి ఒక కాలికి, ఆ ఆయుర్వేద వైద్యుడు మరొక కాలికి తీసుకువచ్చిన నూనెను పూస్తూ ఉంటారు. అమ్మ, ఏదైనా చలనం కనిపిస్తుందా అని చెప్పి ఆ ఆయుర్వేద వైద్యుడు అడుగుతూ ఉంటే, లేదండి, కొంచెం కూడా చలనం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో, ఇదేంటి, ఈ ట్రీట్మెంటేనా మీరు మా అమ్మగారికి చేస్తానంది? మీరు తీసుకువచ్చిన ఈ మందులతో మా అమ్మగారికి కొంచెం కూడా చలనం లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఇక అప్పుడు వచ్చిన వైద్యుడు, ఈ మూలికల వల్ల ఎటువంటి చలనం లేకపోతే నా దగ్గర మరొక ట్రీట్మెంట్ కూడా ఉంది, ఇదిగో, ఇది చాలా ప్రత్యేకమైన కర్ర, దీన్ని అడవిలో ఉన్న మూలికల నుండి సేకరించి తీసుకువచ్చింది. ఈ కర్రతో కనుక గంటకు 100 సార్లు ఆవిడ కాళ్ళ మీద కొట్టినట్లయితే ఖచ్చితంగా ఆవిడలో స్పర్శ మొదలవుతుందని చెప్పి ఆ ఆయుర్వేద వైద్యుడు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వీడేంటి ఆ కర్రతో కొట్టాలంటున్నాడు? ఆ కర్రను చూస్తూ ఉంటే 100 సార్లు కాదు, ఒక 50 సార్లు కొడితేనే నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మగారు, మీరు ఇంకా ఎక్కువసేపు నిజాన్ని దాయలేరు అని చెప్పి చామంతి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఈ కర్రతో నా రమ్మని ఎవరు కొడతారు? నేను ఎంతగానో ప్రేమించే నా భార్యని కొట్టలేను అని చెప్పి అంటూ ఉంటే, మా అమ్మను నేను కూడా కొట్టలేను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. దాంతో అమ్మగారు కోలుకోవడమే నాకు ముఖ్యమయ్య గారు, అందుకోసం నేను అమ్మగారిని ఈ కర్రతో కొడతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆ కర్రను ఇలా ఇయ్యండి అంటూ ఆ వైద్యుడి చేతుల నుండి కర్రను తీసుకొని రమాదేవి కాళ్ళ మీద కొడుతూ ఉంటుంది. అలా 100 సార్లకు పైగానే చామంతి రమాదేవిని కొడుతూ ఉంటే, ఇకప్పుడు రమాదేవి మాత్రం ఆ నొప్పిని భరిస్తూ, ఇప్పుడు కనుక నేను లేచి నిలబడితే నేను ఆడిన నాటకం గురించి బయటపడిపోతుంది అని చెప్పి రమాదేవి ఆ నొప్పినంతా కూడా పంటి బిగువన భరిస్తూ, మీరు ఎంత ఈ కర్రతో కొట్టినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే నాలో ఎటువంటి చలనం లేదు, అసలు కొంచెం కూడా స్పర్శ అనేది తెలియడం లేదు, మీరు ఇలా ఎంతగానో ప్రయత్నించినా కూడా అది మీ సమయం వృధా తప్ప జరిగే ప్రయోజనం ఏమీ లేదు, నా కోసం దయచేసి మీరెవరూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకండి, నా మా నాన్న నన్ను వదిలేండి, ఏ జన్మలో ఏం పాపం చేశానో దేవుడు నాకు ఇటువంటి శిక్ష వేశాడు, ఇక ఈ జన్మకు నేను ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందేమో అని చెప్పి రమాదేవి ఎంతగానో బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి, బాధపడకండి అమ్మగారు, ఈయన చాలా గొప్ప వైద్యులు, ఈయన చెయ్యి పడిందంటే ఎంతటి రోగమైనా సరే నయం అవ్వాల్సిందే, కేరళలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఇలా ఎన్నో రాష్ట్రాల్లో
ఆయన ఎంతోమంది రోగులను నయం చేశారు అని చెప్పి, అయ్యా మీ దగ్గర ఇంకేదైనా ఉపాయం ఉందా? మా అమ్మగారు ఈ రోగం నుండి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆ వైద్యుడు, ఉందమ్మా, ఇప్పుడు మనం కాళ్ళ మీద ఒక్కటే కొడితే స్పర్శ లేదు కాబట్టి ఒళ్ళంతా కూడా ఈ కర్రతో కొట్టినట్లయితే అప్పుడు నరాలన్నీ కూడా ఒకేసారి ఉత్తేజమయ్యి ఆవిడ కోలుకునే అవకాశం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో హర్ష కూడా రమాదేవి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ, నా రమ కోలుకుంటుందంటే నేను కూడా తనని కొడతాను. అమ్మ చామంతి, ఆ కర్రీలా ఇవ్వమ్మ, రమ కోలుకుంటుందంటే నాకు అంతకంటే ఇంకేం కావాలని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటారు. అత్త, ఇదిగోండి అత్త, నువ్వు కూడా ఈ కర్ర తీసుకో అని చెప్పి చామంతి చంద్రిక కూడా ఒక కర్ర ఇస్తూ ఉంటుంది. అమ్మ చామంతి, వద్దమ్మా, నేను అమ్మగారిని కొట్టడమా అని అంటూ ఉంటే, అత్త, మనమేమి అమ్మగారి మీద కోపంతో కొట్టడం లేదు కదా, ఆవిడ కోలుకోవాలనే కదా, తీసుకోండి అని చెప్పి చామంతి చంద్రిక కూడా ఒక కర్ర ఇస్తూ ఉంటుంది. నేను అమ్మని కొట్టలేను, నాకు ఆ కర్ర వద్దు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి అరుణ్ వైపు చూస్తూ, బాబుగారు, ఇదిగోండి ఈ కర్ర తీసుకోండి, అమ్మగారు కోలుకోవాలి కదా అని అంటూ ఉంటే, లేదు, మా మామ్ని నేను కొట్టలేను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. రోజా అమ్మగారు, ఇదిగోండి తీసుకోండి, కొట్టండి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు రోజా, లేదులే, ఎంతైనా ఆవిడ నాకు అత్తగారు కదా, నేను ఆవిడ్ని కొట్టలేను అని చెప్పి ఈ రమాదేవి మీద రివెంజ్ తీర్చుకోవడానికి సరైన అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రమాదేవిని కొడితే అరుణ్ ముందు నేను బ్యాడ్ అయిపోతాను అని చెప్పి రోజా సైలెంట్గా ఊరుకుంటుంది. సరే, మీరు కొట్టకపోతే ఏంటి అయ్యగారు, చంద్రిక అత్త, మీరిద్దరూ కూడా అమ్మగారిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టండి, ఆవిడలో ఉన్న నరాలన్నీ కూడా ఉత్తేజితమయ్యి త్వరగా ఆవిడ కోలుకోవాలి అని చెప్పి అలా చామంతి అంటూ ఉంటే, హర్ష, చంద్రిక, చామంతి ముగ్గురు కలిసి ఒకేసారి రమాదేవిని చితక బాధతో ఉంటారు. అమ్మో, వీళ్ళేంటి ఇంతలా కొడుతున్నారు, ఇంకా ఇలాగే మరొక 2 నిమిషాలు కొట్టినా సరే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, గట్టి గట్టిగా అరవాలని ఉంది, కానీ అరిస్తే ఎక్కడ నేను ఆడిన నాటకం గురించి బయటపడిపోతుందేమోనని భయంగా ఉంది అని చెప్పి రమాదేవి కొంచెం కూడా స్పర్శ లేనట్టుగా నటిస్తూ ఉంటుంది. చెప్పాను కదా హర్ష, మీరు ఎంత కొట్టినా సరే నాలో ఎటువంటి చలనం ఉండదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అయ్యగారు, ఇంకొక 5 నిమిషాలు చూద్దాము, ట్రై చేయండి అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఇక అలా ముగ్గురు కలిసి మరొకసారి రమాదేవిని చితక్కొడుతూ ఉంటారు. ఇక ఆ నొప్పులకు తాళలేక, అమ్మో, ఇంకాసేపు ఈ నొప్పుల్ని ఇలాగే భరిస్తే చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పి ఒక్కసారిగా రమాదేవి ఆ నొప్పులకు విలవిల్లాడుతూ లేచి నిలబడుతుంది. హర్ష, హర్ష, నేను కోలుకున్నాను హర్ష, నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, నాకు స్పర్శ తెలుస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో, మీరు నిజంగా చాలా గొప్పవారయ్యా, మీరు మా అమ్మగారికి వైద్యం చేశారో లేదో ఆవిడలో చలనం మొదలైంది, ఆవిడ మామూలు మనిషి అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఆ వైద్యుడికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత రమాదేవి, హర్ష, నిజంగా చామంతి ఎంతో మంచి పని చేసింది, ఆ వైద్యుడిని ఇంటికి పిలిపించడం వల్ల, ఆయన నాకు వైద్యం చేయడం వల్లే ఈరోజు నేను కోలుకున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అప్పుడు హర్ష ఒక్కసారిగా రమాదేవి చెంప పగల కొడతాడు. ఇక చాలు రమ, ఆపు నీ నాటకాలు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, నాన్న ఏం చేస్తున్నారు, ఎందుకు అమ్మను కొడుతున్నారు అని ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, ఇప్పటి వరకు దీని కాలు చెయ్యి పడిపోయినట్టుగా ఇది నాటకం ఆడిందిరా, నిన్ను ఫ్యాషన్ సమ్మిట్కి వెళ్ళనివ్వకుండా చేయడానికి ఇదంతా అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవి నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. అది కాదు హర్ష అని చెప్పి రమాదేవి మాట్లాడబోతూ ఉంటే, మాట్లాడుకో, నోరు ముయ్, నీ కపట బుద్ధి నాకు తెలియదు అనుకున్నావా, ఆ ఆయుర్వేద వైద్యుడు వైద్యం చేయగానే నువ్వు మామూలు మనిషివి అయిపోయావా, ఇదంతా ఇంకెవరికైనా చెప్పు, మాకు కాదు అని చెప్పి
హర్షవర్ధన్ మండిపడుతూ, ప్రేమ్ ఇది కావాలని నీకు దాని మీద ఉన్న ప్రేమని అడ్డం పెట్టుకొని ఇదంతా చేసిందని చెప్పి బయట పెట్టకని ఇక అప్పుడు ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ, అమ్మ చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా నువ్వు నా మీద ప్రేమ చూపించకపోయినా నేను మాత్రం నిన్ను ఎంతగానో అభిమానించాను, నా ప్రాణంలో చూసుకున్నాను. కానీ అటువంటి ప్రేమని కూడా అడ్డం పెట్టుకొని ఎందుకమ్మా ఇంత నీచానికి దిగజారావు? ఒక్క మాట నువ్వు ఆ ఫ్యాషన్ సమ్మిట్కి వెళ్ళకురా అని నాతో చెప్పుంటే నేను వెళ్ళకుండా ఉండిపోయేవాడిని కదమ్మా. అంతేకాని ఇలా ప్రేమని అడ్డు పెట్టుకొని నన్ను పిచ్చివాడిని చేయడం ఎందుకని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఆవిడ అంతేరా, ఆవిడ ఈ జన్మకి మారదు. ఇదంతా కూడా నువ్వు పక్కన పెట్టు. ఫ్యాషన్ సమ్మిట్కి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్ళు అని చెప్పి హర్షవర్ధన్ ప్రేమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్యాషన్ సమ్మిట్కి దగ్గరుండి పంపిస్తూ ఉంటాడు. చామంతి కూడా ప్రేమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటుంది. చామంతి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ్ చామంతికి క్షమాపణ చెబుతూ, సారీ చామ్, అమ్మ మీదున్న ప్రేమ వల్ల నువ్వు తన గురించి నిజం బయట పెట్టినా నమ్మకుండా నేను నీ మీద మండిపడ్డాను. సారీ చామ్, అదంతా మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబు, నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. ఫ్యాషన్ సమ్మిట్లో బాగా పర్ఫామ్ చేసి ఎలాగైనా సరే మీరు గెలవాలి బాబు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి చంద్రిక చామంతి ఇద్దరు దగ్గరుండి ప్రేమ్ని పంపిస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.